Ah, okay, guys. Good evening, all of you, once again. Hello. Good evening, sir. Yeah, very good evening. Very good evening, all of you. So, last previous classes లో థియరీలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియరా అన్ని? థియరీ అర్థమైందా? క్లియర్ కదా? యా. Clear, sir. ఓకే గైస్, డన్. సో, టుడే మనకి ఎస్ఏపి ఎఫ్ఐసిఓలో లైక్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఫస్ట్ కాన్ఫిగరేషన్ చేస్తున్నాం. సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ అయిన అందరిది, ఆల్ ఆఫ్ యూ, హరిత, లైక్ Aindi, sir. పూర్ణచందర్, యా హరీష్, సుబ్బు, ఇన్స్టలేషన్ అయిందమ్మా Yes, ఎస్ఏపి? sir. Aindi, sir. యా చేసుకోవాలి. ల్యాప్టాప్ లో కానీ డెస్క్టాప్ ఉంటే కనుక చేసుకోండి, లేట్ చేయకండి. కాన్ఫిగరేషన్స్ స్టార్ట్ అయ్యాయి అంటే ఆల్మోస్ట్ ఇంకా చేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా? డన్. ఓకే గైస్, డన్. ఓకే. సో గైస్, ఇక్కడ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ మనం చేస్తున్నాం. ఈ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ లో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే లైక్ ఫస్ట్ గ్రూప్ ఆఫ్ కంపెనీ క్రియేషన్ చేస్తాం. ఆ గ్రూప్ ఆఫ్ కంపెనీ కింద అండర్లో ఎన్ నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్ డివైడ్ చేసుకుంటాం. ఆ ఎన్ నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్ అండర్లో లైక్ బిజినెస్ ఏరియాస్ డిఫైన్ చేస్తాం. బిజినెస్ ఏరియాస్ సంబంధించి డిపార్ట్మెంట్స్ క్రియేషన్ చేస్తాం. అలా మనకు ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ని స్టార్ట్ చేస్తాం. మీకు ఏ బిజినెస్ అయినా మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ ఒక ట్రాన్సాక్షన్ పోస్ట్ అవ్వాలంటే ఆ బిజినెస్ కి సంబంధించిన ప్రాసెస్ ఎలా స్టార్ట్ అయింది అనేది మనకి ఇంపార్టెంట్. సో అలాంటప్పుడు ఫస్ట్ మనం స్టార్ట్అప్ మనం ఏం చేయాలి అనేది ఇంపార్టెంట్. ఓకే, పీపీటీ కనబడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్. కనిపిస్తుంది, సార్. యా, డన్ గైస్. చూడండి, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అంటారు. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. సో దీన్ని మనం ఒక ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అని కూడా పిలుస్తాం. ఈ ఎస్ఏపి అనేది R/3 మీద వర్క్ అవుతుంది. ఒక బిజినెస్ కు సంబంధించిన ఆబ్జెక్టివ్స్ ని, గోల్స్ ని లీగల్ గా ఆ బిజినెస్ రిలేటెడ్ ప్రాసెస్ తో మనము ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీని, ఒక ఆర్గనైజేషన్ యూనిట్ ని క్రియేషన్ చేసి దాని ప్రకారంగా బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తూ రిలేటెడ్ గా వర్క్ చేసుకుంటూ వెళ్తాం. ఇది ఫస్ట్ స్టెప్ మనకి. సో ఈ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ లో మనకి టోటల్ గా 11 కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్, డిఫైన్ కంపెనీ OX15, క్రియేషన్ ఆఫ్ కంపెనీ కోడ్ OX02, assign company code to company OX16, define business area OX03, maintain consolidation business area OCC1, assign business area to consolidation business area OBB6, define functional area FM_function, maintain financial management area OF01, assign company code to financial management area OF18, define credit controlling area OB45, assign company code to credit control area OB38. ఈ విధంగా మనము కాన్ఫిగరేషన్ స్టెప్స్ అనేది 11 ఉంటాయి. వీటిని స్టెప్ బై స్టెప్ మనం చేసుకుంటూ వెళ్ళాలి. యా. సో ఫస్ట్ వన్ చూసుకుంటే డిఫైన్ కంపెనీ OX15. కంపెనీ ఇస్ ద ఆర్గనైజేషనల్ ఫైనాన్షియల్ యూనిట్. ఇట్ ఈస్ ఏ గ్రూప్ ఆఫ్ కంపెనీ. యా. సో మా ఇక్కడ ఎంతమందికి టాటా గ్రూప్ తెలుసుమా? ఇండియాలో ఎంతమందికి టాటా గ్రూప్ తెలుసు చెప్పండి. టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎంతమందికి తెలుసుమా? రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎంతమంది తెలుసుమా? రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అసలు ఏంటి మా ఈ టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ అండ్ రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ వాళ్ళ బిజినెస్ ఏంటి మా అసలు ఇండియాలో చెప్పండి. ఇండియాలో వాళ్ళ బిజినెస్ ఏంటండి అసలు చెప్పండి. Manufacturing and sales, sir. మ్యానుఫ్యాక్చరింగ్ అంతేనా? ఇంకా Sales. ఇప్పుడు
యా, సేల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓకే. ఇప్పుడు 888 అని 999 అని ఇచ్చాను. ఎస్ఏపిలో ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ క్రియేషన్ అవుతుంది అంటే 3 డిజిట్ నెంబర్ తో క్రియేట్ అవుతుంది. ఓకే. ఇప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ, టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ, రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ, ఆదిత్య బిర్లా గ్రూప్ ఆఫ్ కంపెనీ, ఓకే, విప్రో, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, క్యాప్జెమిని, ఇవన్నీ ఏంటి అసలు? గ్రూప్ ఆఫ్ కంపెనీస్. ఒక హెడ్ ఆఫ్ ది బిజినెస్, ఒక మెయిన్ లీడ్, వాటిని గ్రూప్ ఆఫ్ కంపెనీ అంటారు. వాటిని ఆర్గనైజేషనల్ ఫైనాన్షియల్ యూనిట్ అంటారు. ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ. ఓకేనా? డన్. నెక్స్ట్ ఏముందండి? క్రియేషన్ ఆఫ్ కంపెనీ కోడ్ OX02. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, లైక్ ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ టాటా ఉంది. టాటాలో ఎన్ని బిజినెస్ టైప్స్ ఉన్నాయండి? చెప్పండి. ఎన్ని బిజినెస్ టైప్స్ ఉన్నాయి టాటాలో? టాటా ఇప్పుడు సాల్ట్, మీరు టాటా వాటర్, టాటా సాల్ట్, ఇంకా స్టార్ బక్స్, రేంజ్ రోవర్, రేంజ్ రోవర్, ఇంకా ఉమ్, క్రోమా, ఏంటి క్రోమా, ఏంటి క్రోమా. ఇవన్నీ? ఆ, ఒక మనిషి కంపెనీ కోడ్ సార్. ఒక మనిషి A to Z ప్రాజెక్టు మార్కెట్ లో ఉపయోగిస్తున్నాడో, ఆ A to Z ప్రాజెక్టులు అన్ని కూడా టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ మార్కెట్ లో వస్తువుల్ని సేల్ చేస్తుంది. అంటే నువ్వు ఉపయోగించే సాల్ట్ దగ్గర నుంచి నువ్వు ఉపయోగించే బట్టల వరకు టాటా ప్రోడక్ట్ మార్కెట్ లో ఉన్నాయి. కార్ల ఫ్యాక్టరీ ఉంది, టాటా మోటార్స్, టాటా టెలికాం, టాటా స్టీల్, టాటా మోటార్స్. ఓకే. ఇవన్నీ ఏంటి అసలు? వాళ్ళ బిజినెస్ ప్రతి ఒక్క దాంట్లో ఉందండి. దీనిలో దానిలో లేదు అనే దానికి లేదు. ప్రతి బిజినెస్ లో వాళ్ళకు మార్కెట్ లో ఉంది. A to Z ప్రొడక్ట్స్ వాళ్ళు మార్కెట్ లో అమ్ముతారు. ఒక గ్రూప్ ఆఫ్ టాటా గ్రూప్ ఆఫ్ అనేది కంపెనీ అయితే దాని కింద నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్ ఉంటాయి. టాటా స్టీల్, టాటా మోటార్స్, టాటా కెమికల్స్, టాటా తర్వాత మనకి ఇంకా టాటా ప్లే, టాటా స్కై, ఓకే, టాటా సాల్ట్. ఇవన్నీ ఏంటి? నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్. దగ్గర దగ్గర ఐ థింక్ 50 కంపెనీ కోడ్లు ఉన్నాయి. 50 బిజినెస్లు ఉన్నాయి వాళ్ళకి సపరేట్ గా. రిలయన్స్ కమ్యూనికేషన్, రిలయన్స్ రోడ్స్, రిలయన్స్ పవర్, ఇవి కూడా కంపెనీ కోడ్సే అవుతాయి. OX02. నెక్స్ట్ అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. ఇప్పుడు టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీలో టాటా స్టీల్ అనేది సపరేట్, టాటా మోటార్స్ అనేది సపరేట్, టాటా సాల్ట్ అనేది సపరేట్ కంపెనీ కోడ్స్. ఏ కంపెనీ కోడ్ ఏ గ్రూప్ ఆఫ్ కంపెనీకి అసైన్ అయిందని తెలియాలి కదా. రిలయన్స్ కి అసైన్ చేసావా, టాటా గ్రూప్ కి అసైన్ చేసావా అనేది మ్యాండటరీగా OX16 లో అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ అనేది చేయాలి. ఓకే. దాని తర్వాత డిఫైన్ బిజినెస్ ఏరియా OX03. ఫస్ట్ మనం చెప్పుకున్నాం టాటా గ్రూప్ అనేది ఒక కంపెనీ. ఆ టాటా గ్రూప్ కింద టాటా స్టీల్ అనేది గ్రూప్ ఆఫ్ కంపెనీ, కంపెనీ కోడ్, టాటా మోటార్స్ అనేది కంపెనీ కోడ్, టాటా కెమికల్స్ అనేది ఒక కంపెనీ కోడ్. టాటా స్టీల్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఎక్కడెక్కడ బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి? కడపలో ఉంది, నెల్లూరులో ఉంది, వైజాగ్ లో ఉంది. ఇవి బిజినెస్ ఏరియాస్. టాటా మోటార్స్ తెలంగాణలో ఉంది, హైదరాబాద్ లో ఉంది, వరంగల్ లో ఉంది, మెదక్ లో ఉంది. టాటా కెమికల్స్ ఇండియాలో ఉంది, బెంగళూరులో ఉంది, చెన్నైలో ఉంది, ఢిల్లీలో ఉంది. ఇవన్నీ ఏంటి? బిజినెస్ ఏరియాస్. ఎగ్జాంపుల్ ఎలా చెప్పొచ్చు? ఇండియాలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. ఈ 29 రాష్ట్రాలలో మళ్ళీ జిల్లాలు ఉన్నాయి. జిల్లాలలో మళ్ళీ మండలాలు ఉన్నాయి. మండలాలలో మళ్ళీ విలేజ్లు ఉన్నాయి. అలా ఒక సర్వే ఎలా చేస్తారో అదే విధంగా ఇక్కడ కూడా ఒక సర్వే లాగా మనం తీసుకోవాలి. ఇక్కడ కూడా ఒక సర్వే లాగా మనం తీసుకోవాలి. ఓకేనా? సో గ్రూప్ ఆఫ్ కంపెనీ వైజ్ ప్రాఫిట్ అండ్ లాస్ చూడొచ్చు, కంపెనీ కోడ్ వైజ్ చూడొచ్చు, బిజినెస్ ఏరియా వైజ్ కూడా ప్రాఫిట్ అండ్ లాస్ చూడొచ్చు. ఇప్పుడు సంవత్సరానికి టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ $10,000 ప్రాఫిట్ లో ఉంది అని ప్రపంచానికి అనౌన్స్ చేస్తుంది. ఒకే కంపెనీ కోడ్ గురించి చెప్తుందా? ఆ కంపెనీ అంటే ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ 50 కంపెనీ కోడ్ల ప్రాఫిట్ అండ్ లాస్ మిక్స్ చేసి
అప్పుడు బయటకు రిజల్ట్ చెప్తుందా? చెప్పండి. ప్రపంచానికి ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అనేది గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏదైతే ఉందో, లైక్ మన లైక్ టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ 50 కంపెనీల ప్రాఫిట్ అండ్ లాస్ కలిపి చెప్తుందా? ఒక కంపెనీ ఒకటి సపరేట్ చెప్తుందా? ఎలా చెప్తుంది ప్రపంచానికి? చెప్పండి. మిక్స్ అయితే చెప్తాను సార్. అన్ని మిక్స్ చేసి కలిపి బయట ప్రపంచానికి షో చేస్తుంది. అలా సింగిల్ గా చెప్పింది అనుకో, సో ఎవరు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయరు. మీ దగ్గర 10 లక్షలు ఉంది, మీరు టాటా గ్రూప్ గురించి తెలుసుకున్నారు, మీ దగ్గర ఉన్న అమౌంట్ కంపెనీలో పెడతారు ప్రాఫిట్ లో ఉంది అంటే. లేదు అంటే మీరు ఎందుకు పెడతారు? అసలు పెట్టరు. సో అలా అన్నమాట. నెక్స్ట్, సో ఆ 3 బిజినెస్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో మూడిటిని కలిపి ఒక కన్సల్టేషన్ బిజినెస్ ఏరియాగా మారుస్తాం. మెయిన్ కన్సల్టేషన్ బిజినెస్ ఏరియాగా మారుస్తాం. మార్చి ఆ కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా ఏదైతే ఉందో అది మళ్ళీ బిజినెస్ ఏరియాస్ కు అసైన్ చేస్తాం. అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా OBP6. తర్వాత ప్రతి బిజినెస్ లో కూడా డిపార్ట్మెంట్లు ఉంటాయి. HR డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, R&D డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్, ఇలా సపరేట్ గా డిపార్ట్మెంట్లు మళ్ళీ ఉంటాయి. అవి ఫంక్షనల్ ఏరియాలో క్రియేషన్ చేసుకుంటాం. సో తర్వాత నెక్స్ట్, ఇప్పుడు ఫైనాన్స్ డిపార్ట్మెంట్, HR డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, ఆ అన్ని డిపార్ట్మెంట్లో ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ కూడా జరుగుతాయి కదా. అలాంటి సిచ్యువేషన్స్ లో సో మనము ప్రతి బిజినెస్ లో ఒక ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియాని కంపల్సరీగా చేసుకోవాల్సిందే. OF01. ఓకే, చేసుకున్న తర్వాత మన మెయిన్ కంపెనీ కోడ్ ఏదైతే ఉందో అది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కి అసైన్ చేయాలి. ఎందుకంటే ఆ డిపార్ట్మెంట్ డబ్బులు ఇవ్వకపోతే మిగతా డిపార్ట్మెంట్ లో వర్క్ అనేది జరగదు. కంపల్సరీగా జరగాల్సిందే, అసైన్ చేయాల్సిందే. తర్వాత క్రెడిట్ కంట్రోల్ ఏరియా OB45. మనము ఒక కస్టమర్ కి ఎంత వరకు అప్పుగా స్టాక్ ఆర్ గూడ్స్ ని సేల్ చేయొచ్చు, అతనికి ఎంత వరకు లిమిట్ ఇవ్వచ్చు అనేది ఇంపార్టెంట్. డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా OB45. డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా OB45 లో ఒక కస్టమర్ కి లిమిట్ ఇవ్వచ్చు. తర్వాత ఆ క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఏదైతే ఉందో అది కంపెనీ కోడ్కు అసైన్ చేయడం జరుగుతుంది. అసైన్ కంపెనీ కోడ్ టు క్రెడిట్ కంట్రోల్ ఏరియా OB38. ఓకే, లిమిట్. ఇవి థియరీ. మనకి లాగాన్ స్క్రీన్ ఇలా కనబడుతుంది. తర్వాత యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత సో దీని కమాండ్ ఫీల్డ్, ఇది మెనూ బార్, ఇది స్టాండర్డ్ టూల్ బార్, టైటిల్ బార్, రిబ్బన్ బార్, స్టేటస్ బార్ అండి. ఓకే, ఇది మనకి థియరీ. ఓకే, వీటికి సంబంధించి పీడిఎఫ్ కూడా, నేను పీడిఎఫ్ కూడా మీకు ఇచ్చి ఉంటాను, గ్రూప్ లో వేస్తాను, అది మీరు చూడొచ్చు. ప్రతి కాన్ఫిగరేషన్ కూడా నేను నావిగేషన్ పాత్ ఇస్తాను, తర్వాత టీ కోడ్ కూడా ఇస్తాను ఎలా చేయాలి అనేసి. ఫస్ట్ కాన్ఫిగరేషన్ మీరు ఇలా ఒక ఎక్సెల్ ప్రిపేర్ చేసుకుంది, నాకులాగా ఒక ఎక్సెల్ ప్రిపేర్ చేసుకుంటే మీకు నీట్గా మీరు కంపెనీ కోడ్ ఏం పెట్టారు, గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏం పెట్టారు, బిజినెస్ ఏరియాస్ ఏం పెట్టారు అనేది మీకు తెలుస్తుంది. ఓకే, ఫస్ట్ టైం మీరు చేస్తున్నారు కదా, గుర్తుండాలి కాబట్టి రాసుకోవాలి కాబట్టి ఇలా ఎక్సెల్ డేటా మెయింటైన్ చేస్తే బాగుంది. అంతకు ముందుగా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పుకున్నాం. SPRO అంటారండి. SPRO అంటే SAP ప్రాజెక్ట్ రెఫరెన్స్ ఆబ్జెక్ట్ అంటారు. SAP ప్రాజెక్ట్ రెఫరెన్స్ ఆబ్జెక్ట్ అని చెప్తారు. ఇది మాన్యువల్ పాత్ ద్వారా మనం కాన్ఫిగరేషన్ చేస్తాం. తర్వాత /n అంటే ఏంటి? బ్యాక్ టు ఈజీ యాక్సెస్ స్క్రీన్ అంటారు. అంటే మీరు ఏదైనా ఒక కాన్ఫిగరేషన్ చేసినప్పుడు మళ్ళీ స్టార్ట్అప్ కు రావాలంటే /n ఇచ్చారంటే మళ్ళీ స్టార్ట్అప్ వస్తారు. తర్వాత మీరు ఒక స్క్రీన్ లో ఉన్నారు, ఉన్న స్క్రీన్ నుంచి మరో స్క్రీన్ లోకి వెళ్ళాలి అంటే /n ఇచ్చేసి మీకు ఏ స్క్రీన్ లోకి వెళ్ళాలనుకుంటారో దానికి సంబంధించిన టీ కోడ్ ఇచ్చారంటే ఉన్న స్క్రీన్ నుంచి మరో స్క్రీన్ లోకి మారుతారు. అది /n టీ కోడ్. ఓకే, చూడండి.
ఇక్కడ ఎఫ్ఐ కన్సల్టెంట్ కాన్ఫిగరేషన్ స్క్రీన్ చేస్తాడు. ఎండ్ యూజర్ డైరెక్ట్ గా టీ కోడ్స్ యూజ్ చేస్తారు. మనకు 2 టైప్స్ ఆఫ్ స్క్రీన్స్ ఉంటాయి. ట్రాన్సాక్షన్ కోడ్ అంటే టీ కోడ్ అంటారు. టిఆర్ అంటే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటారు. ఇలా 4 ఆల్ఫాబెట్స్ రిమైనింగ్ నెంబర్ జనరేట్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు నేను ఎస్ఏపి ఓపెన్ చేస్తున్నాను. కొంచెం స్టార్టింగ్ లో కన్ఫ్యూజన్ గానే ఉంటుంది, నిదానంగా వచ్చేస్తుంది. ఇది ఎస్ఏపి లాగాన్ స్క్రీన్. దీని మీద 2 టైమ్స్ ప్రెస్ చేయండి. ఇలా ఓపెన్ అవుతుంది. ఎక్స్పాండ్ చేయండి. ఇక్కడ ఎస్ఏపి ఎఫ్ఐసిఓ మీ పేరుతో కానీ ఏదో కానీ పెట్టుకుని ఉంటారు కదా మీరు. దీన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్షన్ చేసిన తర్వాత క్లయింట్ చూడండి 800. 800 అంటే ఏంటి? సర్వర్. ఇది ఒక ఆన్లైన్ సర్వర్. మీకు కూడా ఇక్కడ క్లయింట్ నెంబర్ ఉంటుంది. ఆ 800 సర్వర్ లోనే ఏపీ తెలంగాణలో ఎస్ఏపి నేర్చుకున్న వాళ్ళంతా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఓకే, డన్. ఈసీసీ 6.0 టిహెచ్పి 7 వర్షన్ అనమాట, ఎడిషన్ 2. ఇప్పుడు యూజర్. ఇప్పుడు నాకు ఎలా ఇక్కడ యూజర్ ఇచ్చి ఉంటారో మీకు కూడా ఆయన ఒక యూజర్ ఇచ్చి ఉంటాడు. అది టైప్ చేసుకోవాలి యూనిక్ గా, మీకు మాత్రమే తెలుసుకుంటుంది. ఓకే, ఎంటర్ ఇవ్వండి. ఎంటర్ ఇచ్చిన తర్వాత ఇది మెయిన్ స్క్రీన్. దీన్ని మెయిన్ స్క్రీన్ అంటాం. ఓకే, ఇది ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ ఉంది కదా. ఇక్కడ డైరెక్ట్ గా టీ కోడ్స్ ద్వారా మనం డైరెక్ట్ గా కాన్ఫిగరేషన్లు చేస్తాం. అలా కాకుండా మాన్యువల్ ద్వారా మీరు చేయాలి అంటే ఎస్పిఆర్ఓ అనే టీ కోడ్ ని ఫస్ట్ మీరు టైప్ చేయాలి. ఇక్కడ చూడండి, ఎస్పిఆర్ఓ ఫస్ట్ టీ కోడ్. తర్వాత ఇమేజ్ రెఫరెన్స్, ఎస్ఏపి ఇంప్లిమెంటేషన్ గైడెన్స్, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, డెఫినేషన్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, డిఫైన్ కంపెనీ. ఓకే, ఫస్ట్ చూద్దాం. ఎస్పిఆర్ఓ ఇవ్వండి. ఎస్ఏపి రెఫరెన్స్ ఇమేజ్. తర్వాత నెక్స్ట్ ఏముంది? ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. ఎక్కడ ఉంది? ఇక్కడ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ చూడండి, ఇక్కడ ఉందా ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. ఇక్కడ డెల్టా గుర్తుంది కదా, ఇలా సింబల్ ఉంది అంటే వాటి లోపల మరికొన్ని ఫీచర్స్ ఉంటాయి అని అర్థం. ఈ సింబల్స్ మీద క్లిక్ చేయండి. తర్వాత డెఫినేషన్, తర్వాత ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఇక్కడ డిఫైనింగ్ కంపెనీ. దీని గురించి మీకు థియరీ తెలియాలంటే ఇక్కడ ఉంది కదా మన స్పెట్స్ లాగా, దీన్ని క్లిక్ చేస్తే అసలు కంపెనీ అంటే ఏంటి అనే ఇన్ఫర్మేషన్ మీకు ఓపిక ఉంటే ఇక్కడ చదువుకోవచ్చు. థియరీ వాళ్ళే డిఫాల్ట్ గా ఎస్ఏపి వాళ్ళే ఇచ్చింటారు. ఓకే, ఇలా ఇచ్చిన తర్వాత ఇంకా ఈ సింబల్స్ ఎప్పుడైతే కనిపించవో అప్పుడు ఇక్కడ ప్లస్ సింబల్ ఇస్తే అక్కడ మెయిన్ కనపడుతుంది. ఇలా ఓకే, ఇక్కడ న్యూ ఎంట్రీస్. ఎస్ఏపిలో ఏమి లేదమ్మా, ఒకటి న్యూ ఎంట్రీస్ ఉంటాయి, లేదంటే అసైన్ చేసేది ఉంటుంది అంతే, అంతకు మించి ఏముండదు. ఒకటి న్యూ ఎంట్రీస్, మరొకటి అసైన్. అవి రెండు తప్ప వేరేటి ఏముండవు. ఓకే ఓకే, ఇప్పుడు ఇలా మీరు ఎక్సెల్ డేటా టైప్ చేసుకోండి. ఫస్ట్ ఒక కొత్త కంపెనీ కోడ్ ఏదైనా చెప్పండి మా. కొత్తగా ఒక కంపెనీ, ఇప్పుడు వివో, ఓపో, బజాజ్, కియా, టాటా, తర్వాత ఇవన్నీ చాలా మంది ప్రాక్టీస్ చేసి ఉంటారు అదే పేర్లతో. అవి సేవ్ అవ్వవు. కొత్త పేరు చెప్పండి ఏదైనా, కార్ల పేరు, బైకుల పేర్లు, కార్ల పేర్లు, ఏదో ఒకటి. రేంజ్ రోవర్. రేంజ్ రోవరా? బిఎండబ్ల్యూ కూడా ఎవరైనా చేసి ఉంటారు. చూద్దాం బిఎండబ్ల్యూ ఎవరైనా చేశారమ్మా. బిఎండబ్ల్యూ 1 అని ఇస్తా, గ్రూప్ ఆఫ్ కంపెనీ. చూద్దాం, జస్ట్ బిఎండబ్ల్యూ పెడతాను, చూద్దాం. బిఎండబ్ల్యూ ప్రైవేట్ లిమిటెడ్. తర్వాత స్ట్రీట్ ఎస్ఆర్ నగర్. పిఓ బాక్స్ అంటే పిన్ నెంబర్ 516001, 516001. సిటీ హైదరాబాద్. కంట్రీ ఐఎన్ ఇండియా.
లాంగ్వేజ్ ఈఎన్ ఇంగ్లీష్, కరెన్సీ ఐఎన్ఆర్. ఓకే, ఈ డేటా ఫిల్ చేశా. ఇప్పుడు బిఎండబ్ల్యూ అని ఎవరైనా తీసుకొని ఉండింటే ఆ పేరుతో సేవ్ అవ్వదు. ఎంటర్ ఇస్తున్నా, చూద్దాం. సేవ్ చేస్తున్నా. బిఎండబ్ల్యూ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎవరు తీసుకోలేదమ్మా, కాబట్టి సేవ్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, క్రియేట్ రిక్వెస్ట్, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. 4 డిజిట్ లేదా 3 డిజిట్ మా నెంబర్ అయినా ఇవ్వచ్చు, కంపెనీ పేరు. ఇక్కడ ఫస్ట్ ఏముంది, ఇక్కడ ఏముంది, ఫస్ట్ మనకి గ్రూప్ ఆఫ్ కంపెనీ, గ్రూప్ ఆఫ్ కంపెనీ. ఓకే, మనము బిఎండబ్ల్యూ అని తీసుకున్నాం, బిఎండబ్ల్యూ. ఓకే, ఇక్కడ డిఫైన్ కంపెనీ తీసుకుంటాం. బిఎండబ్ల్యూ ఇక్కడ సేవ్ చేయండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మారిందా, డిఫైన్ కంపెనీ బిఎండబ్ల్యూ. ఓకే, డేటా వాస్ సేవ్డ్, అక్కడికి ఒక కాన్ఫిగరేషన్ కంప్లీట్ అయిపోయింది. ఇది ఎక్సెల్ లో రాసుకోండి. బిఎండబ్ల్యూ ఇది గ్రూప్ ఆఫ్ కంపెనీ. ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీ కింద ఇప్పుడు నేను చెప్పాను, టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ కింద టాటా స్టీల్ ఉంటుంది. ఎగ్జాంపుల్, ఇప్పుడు టాటా ఉంది కంపెనీ, ఇక్కడ టాటా సాల్ట్ అనేది ఒక కంపెనీ, టాటా మోటార్స్ అనేది ఒక కంపెనీ కోడ్. ఇది గ్రూప్ ఆఫ్ కంపెనీ అయితే దీంట్లో టాటా సాల్ట్ అనేది ఒక కంపెనీ కోడ్ వస్తుంది, టాటా మోటార్స్ అనేది ఒక కంపెనీ కోడ్ వస్తుంది, టాటా టెలికామ్ అనేది ఒక కంపెనీ కోడ్ వస్తుంది, టాటా స్కై అనేది ఒక కంపెనీ కోడ్ వస్తుంది, టాటా ప్లే అనేది ఒక కంపెనీ కోడ్ వస్తుంది, టాటా స్టీల్ అనేది ఒక కంపెనీ కోడ్ వస్తుంది. ఇవన్నీ ఏంటి, ఇది గ్రూప్ ఆఫ్ కంపెనీ హెడ్, ఇది హెడ్. ఇవన్నీ ఏంటి, ఆ టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ ఉన్న ఎం నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్. వీటన్నిటి యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ కలిపి ప్రపంచానికి ఇక్కడ హెడ్ ఆఫ్ ది బిజినెస్ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ షో చేస్తాయి. ఇప్పుడు దీంట్లో ఇది గ్రూప్ ఆఫ్ కంపెనీ అయితే దీంట్లో కంపెనీ కోడ్ ని క్రియేట్ చేస్తున్నాం. ఇది అయిపోయిందా, బ్యాక్ వచ్చాడు. ఇప్పుడు నువ్వు చేసిన కంపెనీ ఉందా, ఎస్, బ్యాక్. బ్యాక్ రావాలంటే ఆప్షన్ ఇవ్వాలి. ఓకే, సో ఇప్పుడు టీ కోడ్స్ అనేవి నాకు కనిపించాలి సార్ అని అనుకుంటే మీరు ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్, డిస్ప్లేకి, ఇమేజ్ యాక్టివిటీ, ఇక్కడ వెళ్తే టీ కోడ్స్ ఇక్కడ మీకు చూపించాను కదా ఎక్సెల్ లో టీ కోడ్స్. ఇక్కడ ఈ టీ కోడ్స్ అన్ని మీకు తెలియాలంటే ఇక్కడ చూడొచ్చు. లాస్ట్ లో చూడండి, OX15, OB45, OX02, OX03, OCC1, OF01, KE51. ఇవి టీ కోడ్స్. ఇవి రావాలంటే బయటికి అడిషనల్ ఇన్ఫర్మేషన్ లో డిస్ప్లే కీలో వెళ్తే ఇమేజ్ యాక్టివిటీ క్లిక్ చేశారంటే అక్కడ బయటకు వస్తాయి. ఓకే, నెక్స్ట్ ఏముంది, ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ కూడా చేశామండి. ఈ విధంగా మనకి ఒక ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది జనరేట్ అయ్యింది. ఓకేనా, కొత్తగా. సెకండ్ ఏముంది, మనకి కంపెనీ కోడ్ చేయాలి. చూడండి, కంపెనీ కోడ్ ఏ, కంపెనీ కోడ్ బి, ప్లాంట్ ఏ, ప్లాంట్ బి. సో నావిగేషన్ పాత్ ద్వారా వెళ్ళి అక్కడే మనం చేస్తాం. ఓకే, ఇక్కడ ఉంది చూడండి, ఎడిట్, కాపీ, డిలీట్, చెక్ కంపెనీ కోడ్. అదేనా, క్రియేట్, ఎడిట్, డిలీట్ ఏ కంపెనీ కోడ్, దాని కిందనే ఉంటుంది. సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఎడిట్ కంపెనీ కోడ్ డేటా, చూజ్ న్యూ ఎంట్రీ. ఓకేనా, సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను కంపెనీ కోడ్ ఏమి ఇస్తున్నాను, BMW1 అని ఇస్తున్నాను. BMW1 4 డిజిట్ తో.
అంటే బిఎండబ్ల్యూ అనే గ్రూప్ ఆఫ్ కంపెనీలో బిఎండబ్ల్యూ1 అనేది ఒక కంపెనీ కోడ్. ఇక్కడ బ్రాంచ్ 1 అని పెట్టుకోవచ్చు, లేదంటే కంపెనీ కోడ్ 1 అనే పెట్టుకోవచ్చు, మీ చాయిస్. లేదు బిఎండబ్ల్యూ ప్రైవేట్ లిమిటెడ్ అనే పెట్టుకోవచ్చు, మీ చాయిస్. 1 అని ఇస్తున్నాం. ఇక్కడ ఇది ఎక్కడ ఉంది? హెడ్ ఆఫ్ ది కంపెనీ హైదరాబాద్ లో ఉంది. హైదరాబాద్ లోనే ఏ ఏరియాలో ఉంది? సేమ్ ఇది కూడా ఎస్ఆర్ నగర్ అని పెట్టుకోండి, లేదంటే ఏదో ఒక ఏరియా పెట్టుకోండి. ఇది కూడా ఎస్ఆర్ నగర్ ఇస్తున్నాం. కంట్రీ ఐఎన్, మెయిన్ బ్రాంచ్ అంటే ఫస్ట్ కంపెనీ కోడ్ ఏఎన్ఆర్ ఇంగ్లీష్. సేవ్ చేయండి. టైటిల్ కంపెనీ బిఎండబ్ల్యూ ప్రైవేట్ లిమిటెడ్ 1, స్ట్రీట్ ఎస్ఆర్ నగర్, హౌస్ నెంబర్, పోస్టల్ కోడ్ 516002, హైదరాబాద్. కంట్రీ ఐఎన్, రీజన్ హైదరాబాద్ అంటే తెలంగాణ కదా. తెలంగాణ నెంబర్ ఎంత ఉంది? ఆంధ్రప్రదేశ్ అంటే 01, తెలంగాణ ఎంత ఉంది ఇక్కడ? 36. పోస్టల్ కోడ్, టెలిఫోన్ నెంబర్, ఫ్యాక్స్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఓకే, కంప్లీట్. సేవ్ చేయండి. ఓకే, మళ్ళీ ప్రతి దానికి కూడా కొత్త కొత్త ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అవుతుంది. న్యూ రిక్వెస్ట్ తీసుకోండి. ఇక్కడ మనం ఏం చేసాం? సెకండ్ వన్, క్రియేషన్ ఆఫ్ కంపెనీ కోడ్. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ బి పేస్ట్. బిఎన్డబ్ల్యూ1 సేవ్ చేయండి. చూడండి, ప్రతి దానికి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అవుతుంది. రియల్ టైంలో ఒకటే ఉంటుంది. ఇప్పుడు మారిందా? క్రియేషన్ ఆఫ్ కంపెనీ కోడ్ బిఎండబ్ల్యూ1. డేటా వాస్ సేవ్. ఇది ఒక కంపెనీ కోడ్ మా. ఇక్కడ రాసుకోండి బిఎండబ్ల్యూ1. ఇప్పుడు ఇదే గ్రూప్ ఆఫ్ కంపెనీ కింద నువ్వు మరొకటి కంపెనీ కోడ్ చేయొచ్చు, బిఎండబ్ల్యూ2 అని చేయొచ్చు. చూడండి, ఇక్కడ నెక్స్ట్ తీసుకోండి. నెక్స్ట్ ఇలా నువ్వు 100 కంపెనీ కోడ్లు అయినా చేయొచ్చు మా. బిఎండబ్ల్యూ2, బిఎండబ్ల్యూ ఐటీ సొల్యూషన్స్. ఇది కంపెనీ కోడ్ 2. ఇది వచ్చేసి సిటీ వైజాగ్, కంట్రీ ఐఎన్, కరెన్సీ ఐఎన్ఆర్, లాంగ్వేజ్ ఇంగ్లీష్. సేవ్ చేయండి. కంపెనీ బిఎండబ్ల్యూ ఐటీ సొల్యూషన్స్, స్ట్రీట్ ఆర్కే నగర్, హౌస్ నెంబర్, పోస్టల్ కోడ్ వైజాగ్ ఐఎన్. వైజాగ్ అంటే ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ అంటే 01. టెలిఫోన్ నెంబర్, ఫ్యాక్స్ నెంబర్, ఇలా కంపెనీ కోడ్ 2 చేసావు. సేవ్. చూసావా? డేటా వాస్ సేవ్.
ఇలా ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ కింద నువ్వు 10 కంపెనీ కోడ్లైనా చేయొచ్చు. దేనికి అది సపరేట్ గా వస్తుంది. దేనికి అవి సపరేట్ గా వస్తాయి. ఓకే, డన్. అక్కడికి 2 కంపెనీ కోడ్స్ అయిపోయాయి. ఈ 2 కాన్ఫిగరేషన్లు చేసాం. ఇప్పుడు ఈ కంపెనీ కోడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఏ గ్రూప్ ఆఫ్ కంపెనీకి సంబంధించినవి, బిఎండబ్ల్యూ కా, రిలయన్స్ కా అనేది తెలియాలి కదా. కాబట్టి అసైన్ చేయాలి. OX16 ఇవన్నీ పీడిఎఫ్ లో నీట్ గా ఇచ్చిండాను నేను, మీరు నిదానంగా చూడొచ్చు. అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ చూడండి. నావిగేషన్ పాత్, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, అసైన్మెంట్ లోకి వెళ్ళాలి. అసైన్మెంట్ బ్యాక్ వచ్చేయండి. మీరు చేసిన 2 ఉన్నాయా? BMW1, BMW2, BMW ప్రైవేట్ లిమిటెడ్ 1, BMW ఐటీ సొల్యూషన్స్. బ్యాక్ ఇంటూ ఇచ్చేయండి. ఇప్పుడు ఫైనాన్షియల్ అకౌంటింగ్ బ్యాక్ వచ్చేయండి. డెఫినేషన్ బ్యాక్ వచ్చేయండి. దాని కింద అసైన్మెంట్ ఉంది. అసైన్మెంట్ లోకి వెళ్ళండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. ఓకే, దీన్ని సెలెక్షన్ చేసిన తర్వాత పొజిషన్, అసైన్ అంటేనే పొజిషన్ లోకి వెళ్ళాలి. నువ్వు అక్కడ చేసింటావు కదా, అవి వీడికి వచ్చి ఉంటాయి. నీ కంపెనీ కోడ్ ఏంటి? ఇప్పుడు నువ్వు చేసావు కదా కంపెనీ కోడ్, ఏంటది? BMW1, అది అక్కడ ఇవ్వండి. ఎంటర్ ఇవ్వండి. ఓకే, 2 వచ్చినాయా? ఎస్ఆర్ నగర్ వచ్చింది, వైజాగ్ వచ్చింది. ఓకే, సో ఈ ఎస్ఆర్ నగర్ ఉంది సిటీ. ఎస్ఆర్ నగర్ అయినా పెట్టుకోండి, లేదంటే మీరు హైదరాబాద్ అయినా పెట్టుకోండి, మీ ఇష్టం. ఎస్ఆర్ నగర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, మీ ఏరియా సిటీ హైదరాబాద్ ఉండొచ్చు, ఓకేనా, గుంటూరు ఉండొచ్చు, ఒంగోలు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఓకే, అది మీ చాయిస్. ఓకే, హైదరాబాద్ పెట్టుకోండి, ఒంగోలు పెట్టుకోండి, గుంటూరు పెట్టుకోండి, అనంతపురం పెట్టుకోండి, కర్నూలు, ఏదైనా పెట్టుకోండి. నేను సిటీ ఎస్ఆర్ నగర్ అని పెట్టాను, వైజాగ్ అని పెట్టాను, మీకు ఇష్టం. ఓకే, ఈ 2 కంపెనీ కోడ్లు ఏ గ్రూప్ ఆఫ్ సంబంధించింది? బిఎండబ్ల్యూకి సంబంధించింది. బిఎండబ్ల్యూ అని పెట్టండి. జస్ట్ టైప్ చేయండి, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కింద కూడా బిఎండబ్ల్యూ. ఓకే, నేను 2టికి ఇచ్చాను, ఒక కంపెనీ కోడ్కి ఏంటి చాలు. సేవ్ చేయండి. మళ్ళీ క్రియేట్ రిక్వెస్ట్, అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ, కంట్రోల్-C కాపీ, కంట్రోల్-V పేస్ట్. మీరు ఒక కంపెనీ కూడా చేయండి, నేను 2 ఇచ్చాను. బట్ మీరు చేసేటప్పుడే 2 కంపెనీ కోడ్లు ఇచ్చుకున్నా పర్వాలేదు. జస్ట్ ఒకటి ఎగ్జాంపుల్ చూపించాను. మారింది ఇక్కడ ఫార్మాట్. ఓకేనా, సేవ్ చేయండి. 1 పెట్టుకుంటాం, 1 అని పెట్టుకోండి, ఇంకా మీకు అర్థమైనది. డేటా వాస్ సేవ్. అడిగి 3 కాన్ఫిగరేషన్లు కంప్లీట్. నెక్స్ట్, డిఫైన్ బిజినెస్ ఏరియా OX03. OX03 మళ్ళీ ఎక్కడ రావాలి? ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, డెఫినేషన్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, బిజినెస్ ఏరియా. బ్యాక్ వచ్చేయండి. అసైన్మెంట్లోకి వచ్చేయండి. డెఫినేషన్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఇక్కడ డిఫైన్ బిజినెస్ ఏరియా ఓపెన్ చేయండి. నీకు ఎక్కడెక్కడ ఏరియాస్ ఉన్నాయి, ఇక్కడ ఆల్రెడీ ఉన్న వాళ్ళంటేనే తీసుకొని కాపీ చేసుకోవచ్చు, లేదంటే ఓన్ గానే క్రియేషన్ చేయొచ్చు. న్యూ ఎంట్రీస్. ఓకే, నాకు ఏరియాస్ కి ఒక 4 నేమ్స్ పెట్టాలి, 4 డిజిట్ నేమ్తో. నేను BMW1 బిజినెస్ ఏరియా ఫర్ హైదరాబాద్ కాబట్టి ఒకటి బేగంపేట పెట్టాను. BMW2 ఒకటి మైత్రివనం పెట్టాను. BMW3 ఒకటి పంజాగుట్ట పెట్టాను. ఇది ఒక BMW1 అనే కంపెనీ కోడ్కు సంబంధించినది. BMW2 అనే కంపెనీ కోడ్కి సంబంధించి కూడా మీరు కొత్తగా క్రియేషన్ చేసుకోవచ్చు. నేను ఒకదానికే చేస్తున్నాను, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా. అట్లా మీరు ఎన్నైనా చేయొచ్చు. డిఫైన్ బిజినెస్ ఏరియా.
సేమ్. చూసారా, హైదరాబాద్ హెడ్ ఆఫ్ ది కంపెనీ. ఆ హైదరాబాద్ లో నాకు బిజినెస్ ఏరియాస్ ఒకటి బేగంపేటలో ఉంది, ఒకటి మైత్రివనంలో ఉంది, మరొకటి పంజాగుట్టలో ఉంది. బ్యాక్ బ్యాక్ నెక్స్ట్ రాసుకోండి. BMW1, BMW2, BMW, ఇవి బిజినెస్ ఏరియాస్. సో తర్వాత ఈ మూడిటి కలిపి ఒక మెయింటైన్ కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా, OCC1. ఈ మూడిటి కలిపి ఒకటి. మెయింటైన్ కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా, న్యూ ఎంట్రీస్. BMW1 మీకు గుర్తుండేది పెట్టుకోండి మా, ఒకటే అన్నిటికి ఇచ్చుకోండి, బాగా గుర్తుంటది, కన్ఫ్యూజ్ అవ్వకుండా. డేటా వాజ్ సేవ్డ్. ప్రతిదీ రాసుకోండి మా, తెలియనప్పుడు మీరు రాసుకోవాలి, ఫస్ట్ టైం చేస్తున్నాను. ఈ మూడిటి కలిపి ఒకటి క్రియేట్ చేశారు. ఈ ఒకటి అనేది ఏదైతే ఉందో ఈ మూడిటికి మళ్ళీ అది అసైన్ చేయాలి. ఓపి అసైన్ అంటేనే పొజిషన్ లోకి వెళ్ళాలి. బ్యాక్ బ్యాక్ మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ అసైన్మెంట్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా. అసైన్ అంటేనే పొజిషన్. బిజినెస్ ఏరియా ఫస్ట్ ఏం చేసావు, BMW1 చేసావు, అది ఇక్కడ టైప్ చేయండి. ఓకే, బేగంపేట ఒకటి, మైత్రివనం ఒకటి, పంజాగుట్ట ఒకటి. ఓకే, ఇప్పుడు వాడు ఏం పెట్టావు, BMW1. మూడిటికి అదే ఇవ్వాలి, సేవ్ చేయాలి. క్రియేట్ రిక్వెస్ట్. ఓకేనా, డేటా వాజ్ సేవ్. ఓకేనా, ఈ రోజుకి ఇంతవరకు చాలు. ఓకేనా, మళ్ళీ స్టార్టింగ్ డే కదా, మళ్ళీ అంతా ఒకటిసారి చెప్తే కొంచెం కన్ఫ్యూజ్ గా ఉన్నట్టుంటది. ఓకే, ఈ విధంగా మనము లైక్ కాన్ఫిగరేషన్ అనేది చేయాలి. ఫస్ట్ గ్రూప్ ఆఫ్ చేసాము, ఆ గ్రూప్ ఆఫ్ కింద మళ్ళీ కంపెనీ కోడ్స్ చేసాము, ఆ కంపెనీ కోడ్స్ కింద మళ్ళీ అసైన్ చేసాము, మళ్ళీ బిజినెస్ ఏరియాస్ చేసాము, తర్వాత బిజినెస్ ఏరియాస్ మూడింటికి కలిపి ఒకటి చేసాము, ఆ ఒకటి మళ్ళీ మూడింటికి అసైన్ చేసాము. అంటే ఎందుకు సార్ ఇవన్నీ చేయాలంటే, ఒక బిజినెస్ యొక్క ప్రాసెస్, ఒక బిజినెస్ ప్రాఫిట్ లో ఉందా లాస్ లో ఉందా అని తెలుసుకోవాలంటే అసలు ఆ గ్రూప్ ఆఫ్ కంపెనీ పరిస్థితి ఏంటి, అసలు ఆ వర్క్ ఏంటి, అసలు వాళ్ళ యొక్క కెపాసిటీ ఏంటి, వాళ్ళకి ఎన్ని కంపెనీ కోడ్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, వాళ్ళ గ్రూప్ ఆఫ్ కంపెనీ నేమ్ ఏంటి, ఓకే, వాళ్ళ తర్వాత బిజినెస్ ఏరియాస్ ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకుంటేనే మనము అకౌంట్స్ చేయగలుగుతాం. కాబట్టి వాటన్నిటిని ఫస్ట్ బ్యాక్ ఎండ్ లో సెటప్ చేస్తున్నాం. ఓకే, సో దీన్నే మనం ఎంటర్ప్రైజ్ సెక్షన్ అంటాం. రిమైనింగ్ టుమారో మనం డిస్కస్ చేస్తాం. ఓకేనా, దీని యొక్క పీడిఎఫ్ నేను గ్రూప్ లో వేస్తాను, అది ఒకసారి మీరు చూసి డౌన్లోడ్ చేసుకుని దాని ప్రకారంగా చేయండి. వీడియో గ్రూప్ లోనే ఉంటుంది, వాటిని డౌన్లోడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి వింటూ ప్రాక్టీస్ చేయండి. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఏం లేదు సార్. క్లియరా? మనం కంపెనీ క్రియేషన్
ఒకటి ఏంటంటే గైస్, ఫస్ట్ టైం మీరు చేస్తున్నప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ గానే ఉంటుంది. మీరు చేయంగా మీకు సబ్జెక్ట్ వస్తుంది. దాంట్లో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. స్టార్టింగ్ లో మీరే కదా, నేను నేర్చుకున్నప్పుడు కూడా స్టార్టింగ్ లోనే ట్రబుల్ గానే అనిపిస్తుంది. కొంచెం టైం టేకింగ్, నిదానంగా అర్థం చేసుకోవాలి, తొందరపడకూడదు. ఓకేనా? డన్ గైస్, బాయ్. యా, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. హలో, గుడ్ ఈవినింగ్ మా సార్. వాయిస్ వినపడుతుందా? యా, గుడ్ ఈవినింగ్, వెరీ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. యా, చేస్తున్నారా? ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కాన్ఫిగరేషన్ చేస్తున్నారమ్మా? ఎనీవన్? ఎనీ డౌట్స్? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్. క్లియరా? ఎనీ డౌట్స్? యా, పూర్ణచందర్ అండ్ హరీష్, లైక్ హరిత, లక్ష్మి, సుబ్బు, ఎనీ డౌట్స్? క్లియరా? నో సార్. యా, వెరీ క్లియర్ గుడ్, సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. యా, సో లాస్ట్ క్లాస్ లో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కి సంబంధించి ఆఫ్ కాన్ఫిగరేషన్ మనం చేసాం. డిఫైన్ కంపెనీ, కంపెనీ కోడ్, అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ, డిఫైన్ బిజినెస్ ఏరియా, మెయింటైన్ కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా, అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా. టుడే రిమైనింగ్ డిస్కషన్ చేద్దాం. ఓకే, సో ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ ఉంటుంది. ఆ గ్రూప్ ఆఫ్ కంపెనీ కింద ఎన్ నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్ ఉంటాయి. ఆ కంపెనీ కోడ్స్ కింద మళ్ళీ బిజినెస్ ఏరియాస్ ఉంటాయి. సో ఆ బిజినెస్ ఏరియాస్ కి ఒక మెయిన్ గా ఒక హెడ్ క్రియేట్ చేసుకుంటాం. ఆ హెడ్ మళ్ళీ బిజినెస్ ఏరియాస్ కి ఏ విధంగా అసైన్ చేయాలని తెలుసుకున్నాం. ఇప్పుడు రిమైనింగ్ బిజినెస్ లో డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఆ డిపార్ట్మెంట్స్ వర్క్ అవ్వాలంటే వాటికి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉండాలి. దానికి సంబంధించి మళ్ళీ కస్టమర్స్ కి ఎంతవరకు లిమిట్ ఇవ్వాలి, ఇవి మనం టుడే క్లాస్ లో డిస్కషన్ చేద్దాం. యా, ఎస్ఏపి ఎఫ్ఐసి ఓపెన్ చేయండి, మీ యూజర్ ఇచ్చుకోండి. ఇక్కడ పాస్వర్డ్ మీకు ఆయన ఒకటి పాస్వర్డ్ ఇచ్చి ఉంటాడు, అది కాకుండా మళ్ళీ మీరు కొత్త పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే, ఒకసారి అంతే, అది పర్మనెంట్. ఓకే, సో నిన్న మీరు ఎస్పిఆర్ఓ ద్వారా వెళ్ళారు, నావిగేషన్ పాత్. ఓకే, కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా చేస్తున్నారు, అసలు కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా చేశారు. సో ఇప్పుడు డిఫైన్ బిజినెస్ ఫంక్షనల్ ఏరియా, ఆ FM__ ఫంక్షన్, ఇది FS00 ద్వారా వెళ్లకుండా డైరెక్ట్ గా టీ కోడ్ మనం యూజ్ చేయాలి. ఓకే, సో అది కూడా చూపిస్తాను. ఎస్పిఆర్ఓ ఏసీపీ రెఫరెన్స్ ఇమేజ్, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, డెఫినేషన్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఇక్కడ డిఫైన్ ఫంక్షనల్ ఏరియా. ఇది నావిగేషన్ పాత్ ద్వారా తీసుకుంటే ఇది ఒక్కటి వర్క్ అవ్వదు, మనం డైరెక్ట్ గా టీ కోడ్ యూజ్ చేయాలి. ఈ సెషన్ ఇలాగే పెడుతున్నాను, మరొక సెషన్ ఓపెన్ చేస్తాను. ఓకే, ఇక్కడ చూడండి, న్యూ GUI విండో, ఇది క్లిక్ చేసామంటే న్యూ డాక్యుమెంట్ కొత్తది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఏం చేయాలి, టీ కోడ్ వచ్చేసి FM__ కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ V పేస్ట్, ఎంటర్ ఇస్తున్నాను. డైరెక్ట్ గా టీ కోడ్ యూజ్ చేస్తున్నాం, ఎంటర్. నావిగేషన్ పాత్ ద్వారా రాదనమాట, ఇది ఒక్కటి మాత్రమే. ఓకే, ప్రతి బిజినెస్ లో డిపార్ట్మెంట్స్ కామన్. మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, ప్రొడక్షన్, అడ్మినిస్ట్రేషన్, HR, ఏవైనా ఉండొచ్చు. ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ ఉంటుంది, వ్యాలిడ్ పీరియడ్ ఉంటుంది. దీని ఒక్కదానికి మాత్రమే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అవ్వదు, జస్ట్ సేవ్ అవుతుంది. ఓకే, నీ కంపెనీలో ఎలాంటి డిపార్ట్మెంట్స్ ఉన్నాయి? HR డిపార్ట్, చూడండి, HR అని ఇచ్చానుకో చాలా మంది అదే పేరు ఇచ్చుంటారు. మీరు కొత్తగా తీసుకోవాలి. ఇప్పుడు HR అంటే చాలా మంది HR అంత తీసుకున్నారు, కాబట్టి మీరు కొత్తగా తీసుకోవాలి. HR డిపార్ట్మెంట్ అని ఇక్కడ క్రియేట్ ఇవ్వండి, ఇక్కడ HR డిపార్ట్మెంట్.
ఫైనాన్షియల్ ఇయర్. ఓకే, సేవ్ చేయాలి. థర్టీ వన్ త్రీ 26. హెచ్ఆర్ డిపార్ట్మెంట్ నేమ్ ఆఫ్ ఫంక్షనల్ ఏరియా కాంట్ కంటే స్పేసెస్. స్పేసెస్ తీసుకోదు ఇక్కడ. ఇక్కడ చూడండి స్పేస్ ఉంది కదా పైన, స్పేస్ యాక్సెప్ట్ చేయదంట. ఓకే, మళ్ళీ ఒకసారి కొత్తగా తీసుకున్నాం. స్లాష్ FM_, ఫంక్షన్. ఇక్కడ స్పేస్ ఇవ్వకుండా ఇద్దాం. ఓకేనా, ఫంక్షనల్ ఏరియా హెచ్ఆర్ డిపార్ట్మెంట్ 1 హ్యాస్ బీన్ సేవ్డ్. మళ్ళీ ఇక్కడ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ చూడండి, మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, ప్రొడక్షన్, అడ్మినిస్ట్రేషన్ ఏదైనా తీసుకోండి. అడ్మిన్ ఇది ఎవరు తీసుకున్నారు? అడ్మిన్ 1. ఇది ఎవరు తీసుకోవాలి? యూనిక్ గా ఉండాలి, మా ఇచ్చిన పేరే మళ్ళీ ఇవ్వకూడదు. అడ్మినిస్ట్రేషన్ సేవ్. మరొకటి తీసుకోండి. ఎన్ని డిపార్ట్మెంట్ అని మార్కెటింగ్ డిపార్ట్మెంట్. ఇలా ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉంటే అన్ని చేసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మెయింటైన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా OF01. ఇది నావిగేషన్ పాత్ ద్వారా ఆల్రెడీ ఉన్నాం కదా. ఓకే, ఇక్కడ చూడండి మెయింటైన్ FM ఏరియా అంటారు. సెలెక్ట్ చేయండి, న్యూ ఎంట్రీస్, BMW FM ఏరియా ఫర్ బేగంపేట్, కరెన్సీ అన్నారు. BMW2 FM ఏరియా ఫర్ మైత్రివనం. అంటే మీకు ఎక్కడైతే ఏరియాలు ఉంటాయో అవి చేసుకోవచ్చు. ఒకటేం చేసుకోవచ్చు, 2-3 చేసుకోవచ్చు. బేగంపేట బ్రాంచ్ ఒకటి, బిజినెస్ ఏరియా ఒకటి, మైత్రివనం బిజినెస్ ఏరియా ఒకటి, ఇంకా మనకి లైక్ అమీర్పేట ఒకటి, ఏమో చేసుకోవచ్చు. దీనికి మిగతాటివి యాజ్ యూజువల్ గా జనరేట్ అవుతాయి. Ctrl+C కాపీ, Ctrl+V పేస్ట్. BMW1 సేవ్. నెక్స్ట్ బ్యాక్. తర్వాత నెక్స్ట్ అసైన్ కంపెనీ కోడ్ టు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా OF18. అసైన్ అంటే ఏం చేయాలి? డెఫినేషన్ లోకి వచ్చి అసైన్మెంట్ తీసుకోవాలి. అసైన్మెంట్ ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఇక్కడ అసైన్ కంపెనీ కోడ్ టు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా. జస్ట్ పొజిషన్ లోకి వెళ్ళి కంపెనీ కోడ్ తీసుకోవాలి, BMW1. ఇప్పుడు నువ్వు కొత్తగా క్రియేషన్ చేసావు కదా, అవి వాటిని ఇక్కడ ఇచ్చుకోవాలి. BMW1, BMW2. ఇప్పుడు నువ్వు ఏదైతే ఫైనాన్షియల్ మేనేజర్ ఏరియా క్రియేట్ చేసావో అది ఇక్కడ ఇవ్వాలి. BMW1
ఎంటర్ ఇవ్వాలి. బేగంపేట్. సేవ్. క్రియేట్ రిక్వెస్ట్. Control C copy, Control V paste. Next. Define create control area, OB45. Back. Assignment, definition. Okay. Define create control area. New entries. PMW1. Currency INR. Credit limit 9 nines అంటే ₹1,00,00,000 వరకు లిమిట్ ఇచ్చారు. స్టెప్ బై స్టెప్ ఇచ్చుంటారు, మీరు చూసుకోవచ్చు. సేవ్ చేయాలి. Control C copy, Control V paste. తర్వాత దాన్ని అసైన్ చేయాలి. అసైన్ కంపెనీ కోడ్ టు క్రెడిట్ కంట్రోల్ ఏరియా, OB38. సో ఇక్కడ ఆ మ్యాటర్ ఏదైతే ఉందో అది ఒకసారి డిస్క్రిప్షన్ లో ఇచ్చుకోవాలి. బ్యాక్. తర్వాత అసైన్ కంపెనీ కోడ్ టు క్రెడిట్ కంట్రోల్ ఏరియా. పొజిషన్ PNW1. సేవ్ చేయాలి. Control C copy, Control V paste. లాస్ట్ సెగ్మెంట్ మనం ఒకటి ఎక్స్ట్రా ఇచ్చాము. ఓకే, సో ఏరియా వైజ్ గా అది కూడా చేయొచ్చు. డిఫైన్ సెగ్మెంట్. సో సాలరీస్ కి, ఫ్రెండ్స్ కి, బుక్స్ కి, పెన్స్ కి, నోట్స్ కి ఇలా సెగ్మెంట్స్ సెటప్ చేయొచ్చు. ఓకే, బుక్స్ పెన్స్ సెలెక్ట్ చేస్తున్నాను. కాపీ యాజ్. వేరే వారిని కాపీ చేసుకొని అక్కడ మనకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. సెగ్మెంట్ ఇస్తే ఇవ్వచ్చు, లేదంటే లేదు, నో నీడ్. బట్ జస్ట్ మీకు చెప్పడానికి ఇచ్చాను. ఇలా ఈ విధంగా 11 or 12 కాన్ఫిగరేషన్స్ మీరు క్లియర్ కట్గా ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ లో టుడే క్లాస్ లో మీరు క్లియర్ గా డిస్కషన్ చేశారు. సో దీన్నే ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అంటాం. దీన్ని మనం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అని చెప్పుకుంటాం. సో ఇప్పుడు నువ్వు ఏవైతే టోటల్ 12 కాన్ఫిగరేషన్ చేసావో నువ్వు చేసింటన్ని మళ్ళీ చూసుకోవాలన్నా కూడా చూసుకోవచ్చు, ఆ అవకాశం కూడా ఉంది. ఓకేనా? సో ఇప్పుడు నువ్వు ఏవైతే చేసావో వాటన్నిటి కూడా మళ్ళీ చూసుకోవచ్చు, ఆ ఫెసిలిటీ కూడా మనకి ఇచ్చాడు. ఓకే, చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ OX15.
ఫస్ట్ బ్యాక్ వస్తున్నాను నేను. స్లాష్ ఎన్ అంటే స్టార్టింగ్ పేజ్కి వస్తారు. స్లాష్ ఎన్ అంటే స్టార్టింగ్ పేజ్ వస్తారు. ఇప్పుడు నువ్వు చేసింటన్ని చెక్ చేసుకోవాలనుకుంటున్నావు. కాన్ఫిగరేషన్స్ అన్ని నిన్న చేసిన కాన్ఫిగరేషన్, ఈ రోజు చేసిన కాన్ఫిగరేషన్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదో చెక్ చేసుకోవాలనుకుంటున్నావు. అప్పుడు ఎలా అనేది చూడండి. లైక్ ఓఎక్స్ 15 కదా, అన్ని అసైన్మెంట్లను ఉంటాయి. ఓఎక్స్ 15 పొజిషన్, నువ్వు చేసింటన్ని చూడాలంటే పొజిషన్. నీ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏం పెట్టుకున్నావు ఇక్కడ? బిఎండబ్ల్యూ పెట్టుకున్నావు. అది అక్కడ టైప్ చేయండి. బిఎండబ్ల్యూ అంటారు. ఉందా ఇక్కడ? బిఎండబ్ల్యూ ప్రైవేట్ లిమిటెడ్, ఇది కంపెనీ 1. ఓకే, నీ గ్రూప్ ఆఫ్ కంపెనీ అంటారు అది. ఓపెన్ చేయండి. ఇప్పుడు మీరు ఓపెన్ చేసుకొని మార్చుకోవాలనుకుంటే ఎస్ఆర్ నగర్ తీసేసి హైదరాబాద్ అని పెట్టాలి. మార్చుకోవచ్చు, మాడిఫికేషన్ చేసుకోవాలి. హైదరాబాద్ ముందు ఎస్ఆర్ నగర్ పెట్టినాం, ఇప్పుడు హైదరాబాద్ అని మార్చాం. ఓకే, సిటీ కదా, స్ట్రీట్ హైదరాబాద్. ఓకే ఓకే, నువ్వు ఏదైనా మాడిఫికేషన్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎస్టిటీ కోడ్ ఏముంది? గ్రూప్ ఆఫ్ కంపెనీ కోడ్స్ OX02 కంపెనీ కోడ్స్ అనమాట. 1 1 2 2 చేశాం. ఇదే స్క్రీన్ నుంచి మరొక స్క్రీన్ లోకి వెళ్ళాలి. అప్పుడు ఏం చేయాలి? స్లాష్ ఎన్ ఇచ్చేసి OX02 ఇవ్వాలి. OX02 అంటే పొజిషన్. మీరు చేసిందన్ని చూడాలంటే పొజిషనే. అదే కొత్తగా చేయాలంటే న్యూ ఎంట్రీస్. మీ ఫస్ట్ కంపెనీ కోడ్ ఏముంది ఇక్కడ? BMW1 ఉంది, అది ఇక్కడ టైప్ చేయాలి. చూడండి, 2 వచ్చాయి. BMW1 వచ్చింది, BMW2 వచ్చింది. ఏవైనా మాడిఫికేషన్ చేసుకోవాలి, ఓపెన్ చేయండి. 1 అనేది తీసేస్తున్నా. 1 అనేది తీసేసాను. సిటీ చూడండి, ఇక్కడ ఎస్ఆర్ నగర్ పెట్టాను. ఇక్కడ కూడా ఎస్ఆర్ నగర్ తీసేసి హైదరాబాద్ ఇస్తున్నా. హైదరాబాద్. ఓకే, సిటీ కదా హైదరాబాద్. అదే స్ట్రీట్ అంటే ఎస్ఆర్ నగర్, మైత్రివనమో, ఎమిరిపేట ఏదైనా పెట్టుకోవచ్చు. మీ చాయిస్. ఎలా మాడిఫికేషన్ చేయాలి అనేది కూడా చూపిస్తున్నాను. ఓకే, 2 ఉన్నాయి చూడండి. BMW1 ఉంది, BMW2 ఉంది. 2 సపరేట్ కంపెనీ కోడ్స్. ఇప్పుడు ఇక్కడ వైజాగ్ ఇచ్చిన, వైజాగ్ మార్చి గుంటూరు పెట్టుకుంటే మార్చుకోవచ్చు, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ OX 16 ఇదే స్క్రీన్ నుంచి మరో స్క్రీన్ లోకి వెళ్ళాలి. స్లాష్ OX 16 పొజిషన్, కంపెనీ కోడ్ అన్నాడు BMW1. చూసారా వచ్చింది? హైదరాబాద్. ముందు ఎస్ఆర్ నగర్ ఉంది, ఇప్పుడు హైదరాబాద్ వచ్చింది. సిటీ, గ్రూప్ ఆఫ్ కంపెనీ. యా, నెక్స్ట్ స్లాష్ ఎన్ OX03 బిజినెస్ ఏరియాస్ పొజిషన్. బిజినెస్ ఏరియాస్ ఏం పేరు పెట్టుకున్నావు? BMW1, BMW2, BMW3. BMW1 బేగంపేట ఒకటి, మైత్రివనం ఒకటి, పంజాగుట్ట, 3 ఉన్నాయి చూడండి. నెక్స్ట్ OCC1 మెయింటైన్ కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా. స్లాష్ OCC1 పొజిషన్, కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా. ఏమని క్రియేషన్ చేసుకున్నావు నువ్వు? BMW1 అని పెట్టుకున్నావు. BMW1 ఉందా? కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా BMW1 అని. ఓకే, నెక్స్ట్ OBB6 OBB6 పొజిషన్, బిజినెస్ ఏరియా BMW1. సో బేగంపేట్
మైత్రివనం, పంజాగుట్ట 3 కనబడతాయి. నెక్స్ట్ ఎఫ్ఎం ఫంక్షన్ ఇవి కనిపించావు, మీ దాంట్లో చూడొచ్చు. OF01 OF01 పొజిషన్. ఎఫ్ఎం ఏరియా ఏం చేసుకున్నాం మనం? BMW1. ఎఫ్ఎం ఏరియా బేగంపేట్, ఎఫ్ఎం ఏరియా మైత్రివనం, ఎఫ్ఎం ఏరియా 2 చేస్తాం కాబట్టి 2 కనపడుతున్నాయి. తర్వాత OF18 పొజిషన్. ఎఫ్ఎం ఏరియా ఫర్ బేగంపేట్. తర్వాత OB45 ఓకే. నువ్వు ఏదైతే క్రియేషన్ చేసుకున్నావో అది ఇక్కడ ఇచ్చుకోండి. BMW1 ప్రతిదీ రాసుకోవాలమ్మా, ఎందుకంటే ఫస్ట్ టైం చేస్తున్నారు కాబట్టి మీకు తెలీదు, కాబట్టి రాసుకోవాలి. నెక్స్ట్ OB38 హైదరాబాద్ BMW1. నెక్స్ట్ డిఫైన్ సెగ్మెంట్ V_FAGL_BSEGM. ఓకే. కొన్ని ఓల్డ్ టీ కోర్స్ వర్క్ అవ్వవు, నార్మల్ గా జనరల్ గా వెళ్ళచ్చు. SPRO, SAP రెఫరెన్స్ ఇమేజ్, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, డెఫినేషన్, ఫైనాన్స్ అకౌంటింగ్, డిఫైన్ సెగ్మెంట్, పొజిషన్. BMW1 బుక్స్, పెన్స్, ఇలా ఈ విధంగా ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మనం చేశాము. దానికి సంబంధించిన టీ కోర్స్ ద్వారా కూడా మనం చెక్ చేసుకున్నాము. సో ఈ విధంగా మనము ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఫస్ట్ కాన్ఫిగరేషన్ అనేది క్లియర్ కట్ గా డిస్కషన్ చేశాం. ఓకేనా? క్లియర్ అమ్మా? దీంట్లో ఏమైనా డౌట్స్ ఉందా? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి దీంట్లో? క్లియరా? సార్ ఇది SPRO అని ఎంటర్ చేసిన తర్వాత ఎర్రర్ వస్తుంది సార్. SAP లో ఏమొచ్చిందండి? ఎర్రర్ వస్తుంది, అది ఓపెన్ అవ్వట్లేదు. SPRO ఒకసారి అని మనం కాంటాక్ట్ ఒకసారి బాబు మనం- కాంటాక్ట్ అవ్వండి. ఆ, ఫోన్ చేశారు అతను. ఒకసారి ఒక So- ప్రాసెస్ మళ్ళీ ఒకసారి చెప్తారా? SPRO ఎంటర్ స్టార్టింగ్. సో గైస్, సర్వర్ది ఏమి ప్రాబ్లం ఉన్నా ప్లీజ్ కాంటాక్ట్ టు బాబు. ఓకేనా? సో ఏ ప్రాబ్లం ఉన్నా ఇంటర్నెట్, ఇంకొకటి సర్వర్ ఏంటంటే ఇంటర్నెట్ కనెక్షన్ బాగా ఉండాలి. ఇంటర్నెట్ కనెక్షన్ బాగా ఉండకపోతే, నెట్ సరిగా లేకపోతే ఓపెన్ అవ్వదు సర్వర్. సో తర్వాత సర్వర్ అనేది సమ్ టైమ్స్ బిజీగా ఉన్నప్పుడు ఓపెన్ కాదు, ఎందుకంటే కొన్ని వేల మంది ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఓకేనా? SAP అనేది మనకు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, సో కొన్ని వేల మంది ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. సమ్ టైమ్స్ సర్వర్ బిజీ అవుతుంది, అప్పుడు వాళ్ళు కూడా ఏం చేయలేరు. ఎవరైతే మీకు సర్వర్ ఇస్తారో వాళ్ళకు 1 అవర్ 2 అవర్స్ బిజీగా ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా వెయిట్ చేయమని చెప్తారు. మళ్ళీ తర్వాత వర్క్ అవుతుంది, ప్రాబ్లం లేదు. ఇంకొకటి ఏంటంటే వితౌట్ ఇంటర్నెట్, మీ మొబైల్లో ఇంటర్నెట్ అయిపోయినా, ఏదైనా మీరు ఫైబర్లో ఉన్న ఇంటర్నెట్ అయిపోయినా ఓపెన్ అవ్వదు. తర్వాత నువ్వు SAP ఓపెన్ చేసి ఒక 10 నిమిషాలు అలాగే పెట్టావనుకో, యూజ్ చేయకుండా నెట్ కట్ అయినట్టుగా కట్ అయిపోతుంది. మళ్ళీ స్టార్టింగ్ నుంచి మీరు చేయాలి, మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఓపెన్ చేయాలి. ఇప్పుడు సర్వర్ SAPలోకి వెళ్ళావు,
అది అలాగే పెట్టేసి నువ్వు వేరే వర్క్ చేసుకుంటున్నావు. అందరికి ఓకే ఇస్తారు కట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఇలా ఇలా అందరికి ఓపెన్ ఎందుకు చేసుకుంటాను. ఇచ్చారు మా మ్యూట్ లో పెట్టుకోండి. ఎవరు అడిగింది నిన్ను ఎవరికి ఇయ్యరు లెక్క సో ఇప్పుడు ఇలా ఓపెన్ చేసి పెట్టుకున్నా. మీరు ఏదో మీ మదర్ పిలిచిందనో మీ ఫాదర్ పిలిచిందనో పక్కకి వెళ్ళిపోయారు ఒక 5 నిమిషాలు. ఓకే